నమస్కారం. ఈ వివరణలోకి స్వాగతం. ఈరోజు మనం చాలా కామన్గా చేసే ఒక ఖర్చు, అదే మన ఫుడ్ డెలివరీ హ్యాబిట్, మన ఆర్థిక భద్రతపై అంటే ఫైనాన్షియల్ సెక్యూరిటీపై ఎలా ప్రభావం చూపిస్తుందో లోతుగా చూద్దాం. చిన్న చిన్న ఖర్చులే కదా అని మనం వదిలేసే అమౌంట్ అసలు ఎంత పెద్ద భారాన్ని మోస్తోందో అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఈరోజు తీసుకున్న చిన్న నిర్ణయాలు రేపటి ఆర్థిక స్థితిని ఎలా మారుస్తాయో తెలుసుకుందాం. ఈ చర్చలోకి వెళ్దాం రండి. ముందుగా ఒక చిన్న ప్రశ్నతో మొదలు పెడదాం. స్విగ్గీ లాంటి యాప్స్లో ప్రతీ నెల మనం ఫుడ్కి పెట్టేంత ఖర్చుతో నిజంగానే ఒక లైఫ్ చేంజింగ్ ఇన్షూరెన్స్ పాలసీ కొనవచ్చా? అసలెప్పుడైనా ఆలోచించామా? యాప్ ఓపెన్ చేయడం, ఆర్డర్ పెట్టడం చాలా ఈజీగా అయిపోతుంది. కానీ ఆ చిల్లర ఖర్చులన్నీ కలిపితే వచ్చే ఆ టోటల్ అమౌంట్ చూస్తే ఎవ్వరైనా ఆశ్చర్యపోవాల్సిందే. మొదటి విభాగం, ద ఫుడ్ డెలివరీ హ్యాబిట్. అసలు ఈ అలవాటు ఎలా మొదలవుతుంది? చూడండి, ఇది ఎప్పుడూ ఒక చిన్న ఆర్డర్తోనే స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం లేదా రాత్రి టైంలో వేడివేడిగా ఒక బిర్యానీ తినాలని అనిపిస్తుంది, వెంటనే ఆర్డర్ చేస్తాం. దానికి అయ్యే ఖర్చు ఒక రూ. 250. అది చాలా చిన్న అమౌంట్ లాగే అనిపిస్తుంది, మనకు అంతగా ఇబ్బంది కూడా కలిగించడు, రైట్? ఆ తరువాత ఎప్పుడో అర్ధరాత్రి తీయగా ఏమైనా ఐస్ క్రీం కావాలని క్రేవింగ్ వస్తుంది. మళ్ళీ యాప్ ఓపెన్ చేస్తాం, ఆర్డర్ పెడతాం, దానికి మరో రూ. 180 అవుతుంది. ఈ రూ. 180 కూడా మనకి పెద్ద విషయంలాగా కనిపించదు, జస్ట్ ఒక చిన్న కోరిక తీర్చుకుంటున్నామని అనుకుంటాం. ఇక వీకెండ్ వచ్చిందంటే అస్సలు చెప్పనవసరం లేదు. ఫ్రెండ్స్తో కూర్చున్నో లేక ఇంట్లో సినిమాలు చూస్తున్నో ఒక స్పెషల్ కాంబో మీల్ ఆర్డర్ చేయడం చాలా మామూలు విషయం అయిపోయింది. ఒక వీకెండ్ కాంబోకి సులభంగా రూ. 400 వెళ్ళిపోతుంది. ఇలా సింగిల్గా ప్రతి ఖర్చుని వేరువేరుగా చూసినప్పుడు అసలు మనం ఇంత ఖర్చు చేస్తున్నామో అనిపించే భావనే కలగదు. రెండవ విభాగం, ద మంత్లీ కాస్ట్ స్నోబాల్. ఈ ఖర్చులు నెల చివరికి వచ్చేసరికి ఎలా కొండలాగా పెరుగుతాయో చూద్దాం. ఇక్కడ ఉన్న నంబర్స్ని కాసేపు పరిశీలిద్దాం. ఒంటరిగా చూసినప్పుడు చాలా చిన్నవిగా అనిపించిన ఆ ఖర్చులు నెల చివరికి వచ్చేసరికి ఎలా స్నోబాల్ ఎఫెక్ట్లాగా మారుతున్నాయో చూస్తే నిజంగానే షాక్ అవుతాం. సింగిల్ ఆర్డర్స్, తర్వాత వీక్లీ టోటల్స్, ఆఖరిగా మంత్లీ టోటల్, ఇవి చూస్తే ప్రతి నెలా చాలా సులభంగా 3000 నుంచి 5000 రూపాయలు ఖర్చయిపోతున్నాయి. లిట్రల్గా కంటికి కనిపించకుండా కేవలం ఫుడ్ డెలివరీకే ఇంత డబ్బు కరిగిపోతోంది. ఇది నిజంగానే పెద్ద విషయం. మూడవ విభాగం, ది ఇన్షూరెన్స్ ఆల్టర్నేటివ్. మరి ఈ డబ్బులకు సరైన ప్రత్యామ్నాయమేమిటి? ఇక్కడసలు క్యాచ్ ఉంది. ఈ 3000 నుంచి 5000 రూపాయల్ని తెలివిగా ఆలోచించి వేరే చోట ఉపయోగిస్తే ఏం జరుగుతుంది? ఆర్థిక ప్రమాణాల్లో చూస్తే ఈ డబ్బు చాలా విలువైనది. ఈ చిన్న మొత్తంతో ప్రతీ నెలా మనం ఒక గట్టి హెల్త్ ఇన్షూరెన్స్ లేదా టర్మ్ ఇన్షూరెన్స్ పాలసీ ప్రీమియం కట్టడానికి సరిపోతుంది. అంటే కేవలం క్షణికానందమిచ్చే ఫుడ్ ఆర్డర్స్కి పెట్టే డబ్బుని కొంచెం స్మార్ట్గా వాడితే భవిష్యత్తుకి ఒక పెద్ద ఆర్థిక భద్రత లభించినట్టేగా. ఇది ఒక ఆశ్చర్యపరిచే ఆపర్చునిటీ. ఇది మన రోజువారీ జీవితంలో మనం తీసుకునే ఒక డైరెక్ట్ చాయిస్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. ఒకవైపు స్విగ్గీ, జొమాటో లాంటి యాప్స్లో చేసే రొటీన్ ఫుడ్ డెలివరీ స్పెండింగ్, మరోవైపు మన భవిష్యత్ను కాపాడే హెల్త్ లేదా టర్మ్ పాలసీ ప్రీమియమ్స్ కట్టగలిగే ఇన్షూరెన్స్ కార్డ్. ఈ రెండిటికీ మధ్య ఉన్న తేడాని గమనిస్తే ఒక చిన్న నిర్ణయం ఆర్థిక భవిష్యత్తుని ఎలా మారుస్తుందో చాలా స్పష్టంగా తెలుస్తుంది. నాలుగవ విభాగం, ఫేసింగ్ ట్రూ ఎమర్జెన్సీస్. నిజమైన ఎమర్జెన్సీస్ ఎదురైనప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? అసలు ఆర్థిక ప్రణాళిక అంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటేనే చెడు జరిగినప్పుడు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండటం. ఈ సోర్స్ ఎంత చక్కగా ఎగ్జాక్ట్గా పాయింట్కి హిట్ చేసేలా చెప్తోందంటే, ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఫుడ్ డెలివరీ యాప్ సేవ్ చేయదు, ఇన్షూరెన్స్ మాత్రం హాస్పిటల్ బిల్స్, ఫ్యామిలీ ఫ్యూచర్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది అక్షరలా నిజం. ఒక అనుకోని మెడికల్ ఎమర్జెన్సీ ఎదురైనప్పుడు మనం వాడే ఫుడ్ యాప్స్ ఎలాంటి సహాయం చేయలేవు, కానీ సరైన ఇన్షూరెన్స్ మాత్రమే భయంకరమైన హాస్పిటల్ బిల్స్ నుంచి కాపాడుతుంది మరియు కుటుంబ భవిష్యత్తుని సురక్షితం చేస్తుంది. ఐదవ విభాగం, లాంగ్ టర్మ్ సేఫ్టీ వర్సెస్ టెంపరరీ. భద్రత మరియు ఆనందం మధ్య సరైన బ్యాలెన్స్. ఇక్కడొక విషయం గుర్తెట్టుకోవాలి. ఈ వివరణ ఉద్దేశం అసలు ఫుడ్ ఆర్డర్ చెయ్యడం మానేయాలి అని చెప్పడం ఖచ్చితంగా కాదు. ఎవరి ఇష్టాలను వారు ఆస్వాదించవచ్చు. కానీ అసలు పాయింట్ ఏంటి అంటే మన ప్రయారిటీస్ని సరిగ్గా బ్యాలెన్స్ చేసుకోవడం. మొదటి స్టెప్గా డెఫినెట్లీ ఫుడ్ డెలివరీని ఎంజాయ్ చేయవచ్చు, కాని రెండవ స్టెప్లో ఆర్థిక భద్రత
మరియు ప్రయారిటీస్ని బ్యాలెన్స్గా ఉంచుకోవడం అత్యంత అవసరం. రోజువారీ సరదాలతో పాటు భవిష్యత్తు సేఫ్టీ కూడా అంతే ముఖ్యం కదా. కొంచెం జాగ్రత్త తీసుకుంటే చాలు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళవచ్చు. అందుకే నెక్స్ట్ టైం ఎప్పుడైనా యాప్లో ఫుడ్ ఆర్డర్ ప్లేస్ చేసే ముందు కాసేపు ఆగి ఈ ముఖ్యమైన ప్రశ్న వేసుకోవడం చాలా మంచిది. కావలసింది టెంపరరీ హ్యాపీనెస్సా లేక లాంగ్ టర్మ్ సేఫ్టీయా? తాత్కాలిక ఆనందం కంటే దీర్ఘకాలిక భద్రతే ఎప్పటికైనా శ్రీమాస్రక్ష. ఈ చిన్న థాట్ ఆర్థిక విషయాలలో చాలా పెద్ద మార్పు తెచ్చే అవకాశముంది. మరి ఆలోచిస్తారు కదా? ఈ వివరణతో ఆర్థిక విషయాలపై ఒక మంచి పర్స్పెక్టివ్ వచ్చిందని ఆశిద్దాం.